నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో భరత్ చంద్ర హై స్కూల్ విద్యార్థులకు ఉర్దూ బోధన మరియు నమాజ్ చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేపీ నాయకుల ఆందోళన. పాఠశాల యాజమాన్యంపై అధికారులకు ఫిర్యాదు. జూన్ 28 ఆదివారం పల్స్ పోలియో విజయవంతం చేయాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ పిలుపు. నందిపేట మండల కేంద్రంలో మహిళా సంఘ భవన నిర్మాణం వివాదం. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ భరత్ చంద్ర హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉర్దూ బోధన చేస్తూ నమాజ్ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల బుక్కులను పరిశీలించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం తమకు ఉర్దూ బోధిస్తున్నారని నమాజ్ చేయిస్తున్నారని తెలిపారు. దీంతో బీజేపీ నాయకులు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లీష్ మీడియంలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలకు వచ్చి పాఠశాలను సీజ్ చేయాలని, అదేవిధంగా అనుమతులు లేకుండా ఉర్దూ బోధన చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడంతో స్థానిక పెర్కిట్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అధికారులకు నివేదికను అందిస్తామని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఫోన్లో జిల్లా అదనపు కలెక్టర్కు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధన చేయడం సరైన పద్ధతి కాదని, వెంటనే విద్యాశాఖ అధికారులు, పోలీసు అధికారులు పాఠశాలను సీజ్ చేసి ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాఠశాల యాజమాన్యం మల్లయ్యతో పాటు ప్రిన్సిపల్ అమీర్ను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉన్నటువంటి భరత్ చంద్ర స్కూల్ యాజమాన్యం తెలుగు, హిందీ నేర్పించాల్సిన ఈ స్కూల్లో గత వారం రోజుల నుంచి ఉర్దూ నేర్పుతా ఉన్నారు. ఈ పిల్లలకు ఒకటో తారీఖు నుంచి క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఉర్దూ నేర్పిస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు మాకందరు కూడా చెప్పడం జరిగింది. స్కూల్ యాజమాన్యం దగ్గరికి రావడం జరిగింది. మీరు ఉర్దూ ఎందుకు ఏ రకంగా నేర్పిస్తా ఉన్నారు, ఏదైనా ఉర్దూ వాళ్లకు తొత్తులుగా మీరు మారిండ్రు అని చెప్పి వారిని అడగడం జరిగింది. తెలుగు స్కూల్లో ఉర్దూ నేర్పించడం అంటే దీని వెనుక ఎన్నో రకాలుగా అంతర్గత శక్తులు ఉన్నాయి కనుక ఆ యొక్క శక్తుల్ని బయటికి కూడా తీసుకురావాలని చెప్పి సంబంధిత పోలీస్ శాఖ వారిని అడగడం, సిఐ గారులకు వారు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా గానీ ప్రజలందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా మేల్కొనాల పరిస్థితి ఎంతైనా ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గమనించాలా. జూన్ 28వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసే విధంగా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పల్స్ పోలియోపై ఆరోగ్య సిబ్బందికి శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ జూన్ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, 5 సంవత్సరాల లోపు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని, ఆరోగ్య శాఖ అధికారులు ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీయ, సిహెచ్ఓ కృష్ణమూర్తి, హెచ్ఈఓ చంద్రశేఖర్, సాయన్న, శంకర్, శాంత, దత్తాద్రి, ఆనంద్ సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ భరత్ చంద్ర పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ బోధన చేస్తున్నారని ఆందోళన నిర్వహించడంతో సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ సత్యనారాయణ పరిశీలించి వివరాలు సేకరించారు. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉర్దూ బోధన చేసిన యాజమాన్యంపై, అదేవిధంగా ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సేకరించిన వివరాలను విద్యాశాఖ అధికారులకు అందిస్తామన్నారు. పోలీసులు సైతం యాజమాన్యాన్ని, ప్రిన్సిపల్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, అనుమతులు లేకుండా
పాఠశాలలో బోధన చేయడం సరికాదని సూచించారు. భరత్ చంద్ర స్కూల్ మరియు రోష దర్శన్ స్కూల్లో ఈ ప్రిలిమినరీ 1 to 6th ఈ స్టూడెంట్స్కి ఏదైతే ఉర్దూ మీడియం అనేది పర్మిషన్ లేకుండా కానీ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతున్నాం అనేది ఆరోపణ రావడంతో ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు, బాల్కొండ ఎంఈఓ గారు, పోలీసు వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. భవిష్య దర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు, భరత్ చంద్ర అనేది 8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు, రెండు కూడా ఒకే ప్రిమిసెస్ లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు 1 నుంచి 5వ తరగతి లోపు ఉన్న పిల్లలకి అనుమతి లేకుండా ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్లో చిన్న పిల్లలు, మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను కూడా కోరుతున్నాం. ఏదన్నా కూడా చట్టపరంగా పూర్తి చర్యలు దీని మీద తీసుకోబడతాయి. కిల్లర్ ఎంఈఓ గారు ఈ రోజు హైదరాబాద్ కి ఆర్టీఐ పని మీద వెళ్లినారని చెప్పి తెలిపారు ఫోన్ చేసి. వారు రాగానే ఇంకా మిగతా పూర్తి విచారణ కూడా చేయించి ఈ రోజు అయితే ప్రాథమికంగా అనుమతి లేకుండా తీసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు మరియు ఆమెకు సహకరించిన ప్రిన్సిపల్ గారిని, తర్వాత మేనేజ్మెంట్ ని ప్రాథమికంగా వాళ్ళను కంట్రోల్లోకి తీసుకుని విచారణ చేసి చట్టపరంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారికి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో జీటీపీఎల్ ఎన్సీఎన్ కార్యాలయం మరియు గంగా హాస్పిటల్ వెళ్లే దారి అధ్వానంగా మారి డ్రైనేజీలు సైతం 6 నెలలుగా తీయకపోవడంతో వర్షపు నీరు భారీగా నిలిచిపోతుంది. ఆర్మూర్ పట్టణంలోని 23వ వార్డులో పారిశుద్ధ్యం అటుకెక్కిన పరిస్థితి నెలకొంది. గత 6 నెలలుగా డ్రైనేజీని శుభ్రం చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. హాస్పిటల్కు వెళ్లే మార్గం కావడంతో అరగంట సేపు వర్షం పడితే నీళ్లు ఎటూ పోలేని పరిస్థితి ఎదురవుతుంది. గతంలో సైతం మున్సిపల్ అధికారులకు, పాలకవర్గ సభ్యులకు సమాచారం అందించినా స్పందించకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ పనులపై దృష్టి సారించకపోతే తీవ్ర రోగాలు ప్రబలే అవకాశం ఉందని బల్దియా అధికారులు మరియు పాలకవర్గం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పారిశుద్ధ పనులపై మరియు నూతన రోడ్ల నిర్మాణ పనులపై శ్రద్ధ వహించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ముస్లింలపై బీజేపీ నాయకులు దాడులు మానుకోవాలని ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని భరత్ చంద్ర పాఠశాలలో ప్రిన్సిపల్ అమీర్పై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని ఖండిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జహీర్ అలీ మాట్లాడుతూ భరత్ చంద్ర పాఠశాలలో ఉర్దూ మీడియం విద్యాబోధన జరుగుతుందని, బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి రాద్ధాంతం చేసి ప్రిన్సిపల్ను కొట్టడం సరైన పద్ధతి కాదని, అనుమతులు లేకుండా విద్యాబోధన జరిగితే సంబంధిత విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు సైతం బీజేపీ నాయకులపై సుమోటో కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. बीजेपी के लीडर्स घुस के हमारे जो है टीचर्स को मारे, उनके ऊपर पहले एक्शन होना। ये लोग चाह रहे कि यहाँ पर लैंड आर्डर जो है खराब करने की भरपूर बीजेपी की जानिब से कोशिश की जा रही है, लेकिन हम जो है कानून पर भरोसा करते, इसलिए जो है हम पुलिस स्टेशन को आकर यहाँ पर सीआई साहब से भी मुलाकात किए हैं। हमारा मुतालिबा यही है, बार बार कई मामलों के अंदर बीजेपी के कुछ लीडर्स जो वीडियो के अंदर बाज़ाब्ता दिख रहे हैं और जो है टीचर्स के ऊपर हाथ भी उठाए, वो वीडियोस है, हम वो वीडियोस भी जो है सीआई साहब को जो है कंप्लेंट भी लिख के देंगे, वो वीडियोस भी देंगे। और हमारा सख्त मुतालिबा है, ये जो बीजेपी के लीडर स्कूल के अंदर घुस के मारे के ऊपर अगर एक्शन नहीं लिया गया, के ऊपर अगर एफआईआर बुक नहीं की गई, बड़े पैमाने पे एहतजाज करेंगे और सीपी साहब से भी हम लोग मुलाकात करेंगे। क्या ये हिंदुस्तान है, रियासत तेलंगाना है, उर्दू जो जुबान है तेलंगाना की दूसरी जबान है, सेकेंड लैंग्वेज है। कोई अरबी नहीं पढ़ा रहे, कोई सऊदी अरब से लाकर यहाँ पर अरबी नहीं सिखाई जा रही, उर्दू पढ़ा रहे हैं। उर्दू जो है तेलंगाना के अंदर सेकेंड लैंग्वेज है। बीजेपी वालों को जो है उर्दू देखते
दिल में तकलीफ हो जाती। इसलिए हमारा मुतालिबा है रियासत तेलंगाना के चीफ मिनिस्टर से, निजामाबाद सीपी से, ये बीजेपी के जो गुंडे स्कूल में घुसकर हमला किए हैं के ऊपर एक्शन लेने की जरूरत है। हमारा मुतालिबा है कि सख्त से सख्त इनके ऊपर एक्शन लेना चाहिए और सख्त से सख्त इनके ऊपर जो है कार्रवाई होनी चाहिए। सभी हमारे आरमूर की आवाम यहाँ पर मौजूद है, काउंसलर्स है, सभी हम लोग का यही मुतालिबा है कि इन लोगों के ऊपर एक्शन होना चाहिए। నందిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘం భవనం వివాదానికి కారణమైంది. నందిపేటలోని మహిళల కొరకు ప్రభుత్వం 7 మహిళా సంఘ భవనాలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ఓ మహిళా సంఘంని నందిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేయాలని పాలక వర్గం భూమి పూజ చేసింది. ఆ స్థలంలో మహిళా సంఘ భవనం నిర్మాణం చేయవద్దని గ్రామాభివృద్ధి కమిటీలో భాగమైన కొందరు వ్యతిరేకించారు. నిర్మాణంలో ఉన్న కొద్ది పనిని ఆపివేసి ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈరోజు పోలీసులు వచ్చే స్థలాన్ని పరిశీలించారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్కు, తహసీల్దార్ వద్దకు చేరింది. గ్రామంలో కూర్చోవడానికి మహిళా సంఘ భవనాలు లేక మహిళలు దుర్గామాత షెడ్ల వద్ద కూర్చుండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, గ్రామ మహిళల కోసం అందుబాటులో మహిళా సంఘ భవనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టామని, ఇది పూర్తిగా గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలమని. నందిపేటలో వివో బిల్డింగ్ లేదు. 30 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ కూడా మా మహిళల్ని పట్టించుకోవడం లేదు. 5 సంవత్సరాల నుంచి నేను జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గా కూడా చేశాను. అప్పుడు కూడా మేము కలెక్టర్ గారికి చాలా సార్లు విన్నపం కూడా చేసుకున్నాము, లెటర్స్ కూడా ఇచ్చాము. వివో బిల్డింగ్ లేదు మేడం, చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉంటున్న ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ ఉన్నది కానీ మాకు ఒక బిల్డింగ్ లేదని మేము చాలా సార్లు విన్నవించినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం మన గవర్నమెంట్ మాత్రం మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నది కాబట్టి మేము దాని సారమే జీపీలో సర్పంచ్ గారికి ఒక విన్నపం పెట్టుకోవడం జరిగింది. మాకు ఖచ్చితంగా ఒక వివో బిల్డింగ్ కావాలని. 7 వివో శాంక్షన్ అయినాయి అమ్మ, మీకు ఒక వివో బిల్డింగ్ ఇస్తాము, గ్రామ పంచాయతీ పక్కన నియర్ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఇస్తామని. దాంట్లో కూడా మా ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళ మహిళలు కూడా ఇదే వివోలో ఉన్నారు కాబట్టి, ఇదే ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఇది అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అడ్డుకుంటే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము 7 వివో బిల్డింగ్ శాంక్షన్ అని కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. మేము కొత్తగా సర్పంచ్ అయినాక అందులో భాగంగా ఒకటి కచేరీ వద్ద నిర్మాణం చేస్తున్నాము. ఆ నిర్మాణం బాగా, ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఆడవాళ్ళకి లేదు, దుర్గాదేవి దగ్గర ఆడిడ కూర్చుంటారు లేడీస్ బాగా ప్రాబ్లమ్స్ ఉద్దేశంతో వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేస్తే మేము ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్ గారు అలాట్మెంట్ చేయండి. దాంట్లో భాగంగా నిర్మిస్తున్నాము. మొన్న నిర్మిస్తే నేను వచ్చి సాయంత్రం ఎలక్షన్లో నాకు పనిచేయన నా ఆపోజిట్ వర్గం ఎవరో పోలీసులు ఎంక్వైరీ చేస్తుండ్రు, ఆ లోన్ గూలు కొట్టిరు, వాళ్ళ పేరు వస్తే ఒక 3-4 తప్ప ఎవరు లేదు. చేసినంత ఒక 2-3 చేస్తారు, వేరే కక్ష పెట్టుకుని చేస్తారు తప్ప వేరేది ఏం లేదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఓలు గోలు కొట్టిరు, ఏం కథ అంతా చేస్తున్నారు. మేము కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఎవరైతే దీని ఎన్నుకున్నారో ఎన్కౌంటర్ నడిపిస్తారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. మేమందరం మహిళలకు ఖచ్చితంగా 7 వివో బిల్డింగ్లు కట్టించి తీరుతాం. అంటే మేము అందరం బాడీ కలిసి ఇక్కడ తీర్మానం చేసినాము. మహిళలు వచ్చి అక్కడ ముగ్గొచ్చేటప్పుడు అందరం కలిసి కూడా ఇక్కడ పని స్టార్ట్ అయ్యేందుకు కూడా మేము ముందడికి వచ్చినాం. అలాగే నిన్న ఆల్రెడీ కనకర కూడా వచ్చింది. ఈ రోజు కూడా పని కూడా పుట్టింగ్లు చాలా అవుతుండే. వాళ్ళు వచ్చేసి ఒక బ్లేడ్ బండితో మొత్తం 2 టిప్పాల కనకర్ని నూకేసి గ్రామాభివృద్ధి కమిటీలో భాగస్థులైన నాగమంతెన సంఘం వారు ఈ స్థలం గతంలో నుండి కషీరుగా పిలువబడుతుందని, ఇది పెద్దల తరాల నుంచి గ్రామాభివృద్ధి కమిటీ పరిధిలో ఉందని అన్నారు. మొన్నటికి మొన్న 2023లో ప్రభుత్వ ఫండ్తో గ్రామాభివృద్ధి కమిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి ఈ భూమిపై గ్రామ పంచాయతీ వారు వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. మహిళా సంఘ భవన నిర్మాణానికి మేము అడ్డు కామని, ఇక్కడ మహిళా సంఘము గ్రామాభివృద్ధి కమిటీ 2 కూడా ఒకే దగ్గర ఉంటే ఇద్దరికి కూడా ఇబ్బందిగా మారుతాయని, మహిళా సంఘం నిర్మాణం చేద్దామంటే మరో దగ్గర స్థలం చూసి నిర్మాణం చేయాలని, లేని పక్షంలో మేమే స్థలం చూయిస్తామన్నారు. దీంతో ఇటు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అటు నాగమంతని సంఘం వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. భవనం ముందే కట్టింది రక్షతోనే ఈ సర్పంచ్ ఇక్కడ ఏం గూడిపింది లేదు, ఏం లేదు. మేమేదో పెద్ద మనుషులు ట్రాక్టర్ తోలేమంటే మా డ్రైవర్ కూడా లేకుండే, వేరే డ్రైవర్తో ట్రాక్టర్ చేస్తాను. నేను ఫాట్ మీద కూడా లేను, కేసు పెట్టిండు. ఏ రకంగా పెట్టిండు, ఎంత కక్షతో పొద్దున్నాక తెల్లందాక ఆయన సర్పంచ్ చేసిన పని కూడా నేనే చేసి, ఈయన కక్షతోని ఊరంతా నాశనం చేయడానికి గెలిచిండా. ప్రజలందరూ ఊరు కొందరు వేసినా కొందరు వేయకుండా ఊరందరికి సర్పంచా, మరి కొందరికే సర్పంచా. వీడీసీ భవనం కట్టుకుంటున్నామన్నా, వీడీసీ భవనం కోసం జాగా కావాలి, ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ఇటు వీడీసీ భవనంకి ఇబ్బంది అవుతుంది, అటు మహిళా సంఘాలకు ఇబ్బంది అవుతుంది. కాదంటే అది వేరే జాగా ఉన్నది, వేరే దగ్గర చూపిద్దామని చెప్పినాము. అయినా వినకుండా మాకు చెప్పిందేమో ఖచ్చితంగా సరే అట్లనే చేద్దామని చెప్పిండు.
గుంతలు తీసిన దానికి ఇప్పుడు ఊరంతా విషయం అయింది. దీనిపైన వాళ్ళు కేసులు పెట్టిరు, పోలీస్ స్టేషన్లకు పోయిరు, మేము కూడా పోలీస్ స్టేషన్లకు పోయినాం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మహిళా సంఘాలకు మేము వ్యతిరేకం కాదు. దయచేసి మహిళలు అర్థం చేసుకోండి. మేము మీకు వ్యతిరేకం కాదు. మీకు ఇక్కడ 100 కథలు ఉన్నది కానీ 500 కథలు చూపిస్తాం. కానీ మనల్ని ఇబ్బంది పడకూరి, మీరు ఇబ్బంది పడకూరి. మనం ఊరు ఒకటి, ఊరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. మేము మీ మీద కేసులు పెట్టుడు, మీరు వచ్చి మా మీద కేసులు పెట్టు కరెక్ట్ కాదు. సర్పంచ్ గారు మీరు కూడా కొన్ని అర్థం చేసుకోండి. ఊరిని అందరు కలుపుకొని పోతే మేము కూడా నందిపేట ప్రజలమే, మేము కూడా అందరూ ఒకటే కలుపుకొని పోండి. మేము కాదంటలేము, మేము మీకు కూడా సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి. మేమేదో తప్పు చేస్తలేము, మేము ఈడ అద్దంటున్నాం, వేరే దగ్గర ఇస్తా అంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది దాన్ని కూడా మేము మన అందరం కలిసే తీసుకున్నాం కదా. అప్పుడు 2022-23లో మనకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నప్పుడు మనకు ప్రెసిడెంట్ ఇచ్చిండు, అది కంప్లీట్ చేసుకుంటాం కదా. మేము అదంటలేం కదా. ఇక్కడ 50 మంది ఉన్నారు, మరి మా 3 పేర్లు ఎందుకు ఎక్కించిండు? మరి నాగమంత్ర సంఘం అంటే మరి సర్పంచ్కు అంత కక్షనా? మరి మేమేం చేసినాము? ఓట్లు వేసిన వాళ్ళు నీకు పక్క అయితే ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసిండ్రు అంటే మేము ఓట్లు వేయాలని మైపాల్ కేసినాం. మరి మా మీద నీకెంత కక్ష? మరి మేమేం చేసినాం? మీకు అన్యాయం. మా బాబోళ్ళు అందరూ ఉన్నారు, మరి అందరి పేర్లు ఎందుకు రాపియలే? భీమ్గల్ మండలంలోని దేవన్పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో సుమారు 50 ఫీట్ల వరకు పెరిగిన భారీ వృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసి అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేవన్పల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతం పూర్తి ఫారెస్ట్ ఆధీనంలో ఉండడంతో ఫారెస్టులో భారీ వృక్షాలను సుమారు 40 వరకు చెట్లను గుర్తు తెలియని దుండగులు రాత్రికి రాత్రి మిషన్లతో కోసేశారు. అటవీ భూ ప్రాంతాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో బౌండరీ ఏర్పాటు చేసి అటవీ భూములను పరిరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే కబ్జాకోర్ల ఆకలి దాహానికి అటవీ భూములు మొత్తం కబ్జాకోరల్లోకి వెళ్లనున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికార యంత్రాంగం నిద్ర మేలుకొని చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోధన్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి తెలియని అప్లికేషన్ డౌన్లోడ్ చేయడంతో తన ఖాతాలో ఉన్న 6 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. బోధన్లో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో తెలియకుండానే ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ క్లోనింగ్ యాప్ వల్ల ఏకంగా 6,70,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. బాధితుడు ఫోన్ను దూరం నుంచే నియంత్రించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీలను దొంగిలించి విడతల వారీగా ఈ భారీ సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అపరిచిత లింకులు, ఏపీకే ఫైళ్లు మరియు స్క్రీన్ షేరింగ్ యాప్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సైబర్ మోసం జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేసి తమ సొమ్మును కాపాడుకోవాలని బోధన్ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ సూచించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పిఎస్లలో గడిచిన 2 వారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లలో 426 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్ మరియు ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా ఇందులో 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి 41,60,000 రూపాయల జరిమానా విధించనైందని కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీల్లో అధిక మొత్తంలో త్రాగి వాహనాలు నడిపి పోలీస్ వారికి పట్టుబడడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా 15/6/2026 నుండి 27/6/2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 426 కేసులు నమోదు చేశామన్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన రికార్డ్ అసిస్టెంట్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. రెవెన్యూ రికార్డులలో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు శాఖపరమైన విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ నార్త్ మండల పరిధిలోని కంటేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 29/A, 291/A, 291/AA, 292లకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ ప్రాథమిక విచారణ జరిపించారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడైంది. దీంతో విచారణ నివేదిక ఆధారంగా రెవెన్యూ రికార్డులలో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రికార్డ్ అసిస్టెంట్ జె రాహుల్ను సస్పెండ్ చేయడంతో పాటు శాఖపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని క్యాన్సర్ ఆసుపత్రిని గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు మరియు పలువురు వైద్యులు సందర్శించారు.
క్రేజ్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్స్ నిజామాబాద్లోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్న్స్కు రేడియాలజీ, ఎక్స్రే సేవలు, ప్రాథమిక క్యాన్సర్ చికిత్స సాంకేతికతలు, అలాగే ఆసుపత్రి నిర్వహణ విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఈ పర్యటన ద్వారా సమగ్ర క్యాన్సర్ సంరక్షణపై వారికి విలువైన అనుభవం లభించింది. ఇంటర్న్స్ పాల్గొన్నందుకు గుర్తింపుగా ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం వారిని సన్మానించి అభినందించింది. ఈ సందర్శన వారికి చిరస్మరణీయమైన విజ్ఞావంతమైన అనుభవంగా నిలిచింది. ఈరోజు మాకు అమెరికా నుంచి ఒక 10 to 15 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు మా హాస్పిటల్కి. వాళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ మన తెలంగాణ, నార్థన్ తెలంగాణలో రిచ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇస్ ఓన్లీ హాస్పిటల్ అనమాట. మనం మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ ఇచ్చే, ఎస్పెషల్లీ రేడియోథెరపీ మన హాస్పిటల్లో మాత్రమే ఉంది. సో వీళ్ళందరూ ఇక్కడికి ఒక 10 to 15 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు టెక్సస్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. వాళ్ళు 10th grade, 11th, +1, +2 ఆ గ్రేడ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే, మనం బేసిక్గా ఇక్కడ రూరల్ పాపులేషన్ అంటే మనం ఇక్కడ నిజామాబాద్ చుట్టూ వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్. ఆదివారం రోజు జరిగే పల్స్ పోలియోను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని రెంజల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు పిలుపునిచ్చారు. రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గాంధీ చౌక్ వరకు పల్స్ పోలియో నినాదాలతో విద్యార్థులచే కొనసాగింది. ఈ సందర్భంగా రెంజల్ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, ఆరోగ్య విస్తరణాధికారి రవీందర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఈ 2 పోలియో చుక్కలు వేయించాలన్నారు. అంగవైకల్యం రాకుండా కాపాడుకోవాలన్నారు. పోలియో రహిత సమాజంగా నిర్మించాలన్నారు. రేపటి పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని సిద్ధంగా ఉంచామన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రెండవ రోజు, మూడవ రోజు ఎవరైతే అనివార్య కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేని వారికి ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్స్ వేయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, ఆరోగ్య విస్తరణాధికారి రవీందర్, సురేష్, ఫార్మసిస్ట్ రాధాకిషన్, శివప్ప, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక పాత్రికేయుల మధ్య జరిగింది. శనివారం ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని పరిష్కారానికి విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నూతన కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనిలో భాగంగా నూతన కమిటీ సభ్యులందరూ ఎన్నుకున్నారు. ఇందల్వాయి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దేగాం నర్సయ్య K6, ప్రధాన కార్యదర్శిగా కుప్పర్యాల శ్రీధర్, ఆంధ్రజ్యోతి ఉపాధ్యక్షులుగా జితేందర్, మన తెలంగాణ కోశాధికారి నోమల శ్రీకాంత్ రెడ్డి సాక్షి, సంయుక్త కార్యదర్శి నర్సింలు ప్రజాజ్యోతి, ప్రెస్ క్లబ్ ఇన్ఛార్జ్ వైకుంఠం, లోకల్ ఛానల్ గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ నయీముద్దీన్, నవ తెలంగాణ ముఖ్య సలహాదారులుగా రాజేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భారతి డిజిటల్ సంయుక్త కార్యదర్శి పూజ్యం రవికుమార్, కార్యవర్గ సభ్యులుగా మెండే అశోక్, ఆంధ్రప్రభ సురేందర్, NTV జగ్గారాములు, బతుకమ్మ, డి పోచయ్య, ప్రజా శంకారావం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేగం నర్సయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ఫలాలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంటి స్థలాల గురించి కానీ సభ్యులందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని, అందరికీ హెల్త్ కార్డులు అందే విధంగా కృషి చేస్తానని, సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తూ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అందే విధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ప్రతి జర్నలిస్టుకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కమిటీని చర్చించి నేడు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో కమిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దేగం నర్సయ్య మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ను మరియు అలాగే కార్యవర్గాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క కమిటీ ముఖ్యంగా ప్రభుత్వం నుండి రావాల్సిన జర్నలిస్టులకు ప్లాట్లే కానీ, ఇందిరా మిన్లే కానీ వాటి గురించి సభ్యులందరితో కలిసి ఎమ్మెల్యే గారి దృష్టి. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలో భరత్ చంద్ర హై స్కూల్ విద్యార్థులకు ఉర్దూ బోధన మరియు నమాజ్ చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి బీజేపీ నాయకుల ఆందోళన. పాఠశాల యాజమాన్యంపై అధికారులకు ఫిర్యాదు. జూన్ 28 ఆదివారం పల్స్ పోలియో విజయవంతం చేయాలని డిప్యూటీ DMHO డాక్టర్ రవీందర్ పిలుపు. నందిపేట మండల కేంద్రంలో మహిళా సంఘ భవన నిర్మాణం వివాదం. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.